మీ బంగారు తెలంగాణ రాకపోయినా ఇటీవల అమ్మాయిల ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు కాను ఎక్కువైపోతున్నాయి. ఇటీవల గతం 2 రోజుల క్రితం తీసుకుంటే మనము చాందిని జైన్ ఇక్కడ శివార్ ప్రాంతంలో గుట్టల్లోకి వెళ్ళి హత్య కావింపబడింది. ప్రేమికుడే అంతా కూడా అంటున్నారు. దీని నెపం మనం ప్రభుత్వం మీద నెట్టలేము అంటే మన మూర్ఖత్వం ఉంది. ప్రతి విషయం ప్రభుత్వం మీద నెట్టడం తప్పు. దీనికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? సమాజంలో మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళల పట్ల గౌరవం ఏ విధంగా ఉందనేది ఇదంతా చూస్తుంటే మనకు బాధేస్తుంది. అంటే విలువలతో పెరిగిన వ్యక్తిని నేను. చిన్నప్పటి నుంచి కొన్ని నేర్పులు నేర్పినారు మాకు పెంపకంలో. మహిళలను గౌరవించాలి, మహిళ గౌరవించిన సమాజమే సంపూర్ణమైన సమాజం అనే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తిని నేను. భారతదేశం అంటే ఈరోజు బయటికి పోయిన తర్వాత ఫస్ట్ మైండ్కి వచ్చేది అంటే వెస్టర్న్ మీడియా కూడా ఏ విధంగా ప్రచారం చేసేసింది మన దేశాన్ని అంటే ద రేప్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే బాధేస్తుంది వినాలంటే ఈజ్ ఇండియా అనేది ఒక ప్రచారం చేసేసారు. దానికి ఇవన్నీ సంఘటనలు చూస్తుంటే వెస్టర్న్ మీడియా చెప్పిన దానికి మీరే నిజం చేస్తున్నట్టయితే మీరంటే సమాజంలో ఏదో దుర్మార్గాలకు పాల్పడుతున్నారో సమాజం పట్ల కూడా బాధ్యత ఉంది. మనం ఎన్నిసార్లు ఇదే విషయం చెప్తాం. పెంపకంలో కూడా కొంచెం ఆ పిల్లగాడు పెంపకంలో కూడా పెద్ద నాకు తేడా ఏం కనిపించలేదు. ఎవరైతే నిన్న ఆ పిల్లవాడు చంపినాడు ఆ పిల్లని ఎక్కడ పోతున్నామో నాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తున్నది. మనం మహిళల్ని గౌరవించినాడే ఫాస్ట్ రూల్ ఏముండాలంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏది ఉండాలంటే మహిళలను గౌరవించాలా, పెద్దలను గౌరవించాలా, గురువులను గౌరవించాలా. ఈ బేసిక్ ఇవే మనం పాటించినప్పుడు మనం ఎటుపోతున్నాం అనేది కూడా మనం ఆలోచించవలసిన సమయం అయితే వచ్చింది. ఇంకా ఆ విషయాన్ని మనం పక్కన పెడితే అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈరోజు మంత్రిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి మీకు బావ అవుతారని అంటుంటారు. అంటే ఆయనతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఒక బావగా మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా కార్యక్రమాలు చేసుకోవడం, అవసరమైన పనులు చేయించుకోవడం కాబట్టి మహేందర్ రెడ్డి గారు మా పెద్ద మేనత్త పెద్ద కొడుకు ఇంకో బాగుండేవాడు, చనిపోయినాడు ఆయన. మహేందర్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఇందిరారెడ్డి గారు వేసిన బీజమే. ఆయన కూడా అంగీకరిస్తాడు. మా మేనబావ కాబట్టి ఆయన కలిసినప్పుడు ఎలా ఉన్నారు ఏంటనేది మాట్లాడుకుంటాం. కానీ రాజకీయంగా మాకు ఆయనకి వైరుత్వమే ఉంది. మేము ఆయన కూడా ఓడుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఆయన మమ్మల్ని ఓడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఒకసారి జరిగింది కూడా, అటు ఒకసారి జరిగింది. ఒకరిని గెలిపించుకోవడానికి ఏముండవు అట్లాంటిది. ఆయన నియోజకవర్గం వేరే, ఆయన కూడా మా ప్రాంతంలో ఉంది. ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కష్టపడుతున్నారు. రేపు రానున్న రోజుల్లో తాండూరులో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటి గెలుస్తుంది. ఆయన భావం మీద పట్టు సాధించాలనా, రాజకీయంగా నిలదొక్కాలని ఆలోచన. టీఆర్ఎస్ పార్టీ మా జిల్లాలో గెలిచిందంటే అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో గెలిచిందంటే మేము ఓడిపోయినట్టు. భావభామర్దుల సవాల్ అట్లా ఏం లేదంటారా? రాజకీయంగా మాత్రమే, పొలిటికల్గా మా జిల్లాలో రేపు టీఆర్ఎస్ పార్టీ మాకు అధిక సీట్లు సంపాదించిందంటే మేము చెప్తున్న అజెండాలన్నీ కూడా ప్రజలు ఆమోదించినట్టు మా ఓటమి. కాబట్టి ఏ సీట్ అయినా కూడా మేము కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలే ఇక్కడ కారణం చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో మీరు అంటే జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ వర్గాలుగా ఉన్నారు. మీరు జానారెడ్డి గారితో ఎక్కువగా క్లోజ్గా ఉంటారు. అంటే కారణం ఏంటి? జానారెడ్డి వర్గమా లేక ఇతర? జానారెడ్డి గారితో నేను పుట్టక ముందప్పటి నుంచి మా కుటుంబానికి సంబంధాలు. నాన్నగారు లోక్దల్లో పనిచేస్తున్నప్పుడు అంకుల్ కూడా లోక్దల్లో పనిచేశారు. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశంలో ఇందిరారెడ్డి గారు రావడానికి ఒక ముఖ్య పాత్ర పోషించారు జానారెడ్డి గారు. ఈ రోజు నుంచి కాదు, నేను పుట్టక ముందప్పటి నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను మా పెదనాన్నగానే ఆయనని గౌరవిస్తాను. దాంట్లో ఏం మొలాస లేదు, దాంట్లో ఎటువంటి వేరే అభిప్రాయం కూడా లేదు. నాయకత్వం విషయంకి వచ్చే వరకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అనేది మీడియా ప్రచారం ఎక్కువ జరుగుతుందండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింపుల్ అజెండాగా పనిచేస్తుంది. నాయకుడు రేపు సోనియా గాంధీ గారు ఫలానా నాగరాజు నాయకుడు అంటే కూడా ఆయన ఇంట పోయి పనిచేయడానికి మేము కార్యకర్తలుగా రెడీగా ఉన్నాం. మా ఈరోజు పంచాయతీ అంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా లాగాలనే ఒక ఆలోచన తప్ప, ఎట్లా పడేయాలనే ఆలోచన తప్ప, ఫలానా వర్గం వెంట నిల్చోవాలో, ఫలానా జానారెడ్డినే లీడర్ చేయాలనో,
ఫలానా ఉత్తమ్ కుమార్ రెడ్డినే లీడర్ చేయాలనో మాకు ఆలోచన లేదు, నాకైతే ఆలోచన లేదు. టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలని గట్టిగా ప్రజలు తీసుకుపోండి అని చెప్పే వ్యక్తులు నేను కూడా ఒకటి. ఈ వర్గ విభేదాల కారణంగానే ఇటీవల అంటే గత 6 నెలల క్రితము ఒక పటాన్ చెరువుకు చెందిన ఒక బలమైన బీసీ నాయకుడు నందీశ్వర్ గౌడ్ ఎక్స్ఎమ్మెల్యే, ఆయన కూడా మీ పార్టీకి రామ్ చెప్పి బీజేపీ పార్టీకి వెళ్ళిపోయారు. అంటే అంతటి బలమైన బీసీ నాయకుడు వెళ్ళిపోతే అక్కడ బీసీ నాయకుడి స్థానంలో మరొకరిని తీసుకురావడం కావచ్చు, అలాంటి వారిని కోల్పోవడం కావచ్చు. కొద్దిగా ఆయనను అవమానించడం కాదు, కానీ చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలేసిపోయినారు ఈ ఒక 3 సంవత్సరాలు. ఆ పోయిన వ్యక్తుల్లో అంతో ఎంతో మాకు ఆ ప్రాంతంలో నష్టం జరిగింది. ఎమ్మెల్యేలు పోయినారు, ఎక్స్ఎమ్మెల్యేలు పోయినారు, పీసీసీ ప్రెసిడెంట్లు కూడా పోయినారు. వీళ్ళందరూ స్వార్థపరులని చెప్పుకోవాలి నాగరాజన్న. అంటే ఏ ఆలోచనతో పోయినావు నువ్వు అనేది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా కూడా మా విధానాలు విధి విధానాలు నచ్చకపోయింది. ఆ రోజే నువ్వు వేరే పార్టీలోకి పోవచ్చు కదా. తెలంగాణలో ఉద్యమంలో పాల్పంచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి టీఆర్ఎస్లో చేరినారు. వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది, ఉద్యమాన్ని కోసం చేసినారనేది. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు లేదా ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీని వదిలేసిపోవడం అంటే వెన్నుపోటు పొడవమా కాదా అనే ప్రశ్నకి మీరే సమాధానం చెప్పాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.